నోరు తెలిసి యేసు ప్రభు గురించి అది చెప్పండి. చెబితేనే మనం నిజంగా క్రిస్మస్ చేసుకుంటున్నట్టు. లేకపోతే నీట్గా డ్రెస్అప్ అవటం, క్రిస్మస్ రోజున ఇలాగ రావటం, కూర్చోవటం, అంతేనండి. కూర్చోవటం, 2 పాటలు పాడటం, ఇంటికి వెళ్ళిపోవటం. నో యూజ్ అట్ ఆల్. దాంట్లో ఏంటంటే ఉపయోగం ఏమీ లేదు. వేస్ట్. మీరు అమెరికా దేశానికి అటు అంటే నేను చాలా దేశాలకి యేసుక్రీస్తు గురించి చెప్పడానికి, పాఠాలు చెప్పడానికి వెళ్తూ ఉంటాను. అటు వెళ్తే నవంబర్ 1వ తారీఖున అక్కడ క్రిస్మస్ మొదలవుతుంది. నవంబర్, డిసెంబర్ 2 నెలలు అసలు ఎంత ధనాన్ని ఖర్చు పెడతారు. కానీ నేను అనేది ఏంటంటే ధనం ఖర్చు పెట్టడం ముఖ్యం కాదు, ఒక ఆత్మను సంపాదించడమో ఆ ముఖ్యం కదండి. మా చర్చ్ బిల్డింగ్ చూడండి, 2 కోట్లు పెట్టి కట్టాము. 2 ఆత్మలు సంపాదించారా? 2 ఆత్మలను. అది ఈ క్రిస్మస్ నిజమైన అర్థం రావాలంటే మనలో ఒక్కొక్కరు ఒక్కొక్క ఆత్మను వచ్చే సంవత్సరానికల్లా తీసుకొని రావాలి. ఓకే, ఏం చేస్తారు? వాళ్ళ దగ్గరికి వెళ్ళటం, ప్రభు గురించి చెప్పడం, తీసుకొని రావటం. వచ్చే సంవత్సరం నేను వచ్చాక, అయ్యగారు మీరు చెప్పినట్టే తీసుకొద్దామని వెళ్ళానండి, ఆమె నన్ను తీసుకొని వెళ్ళిపోయిందండి అని అటు వెళ్ళిపోవద్దు. అర్థమవుతుందండి? వాళ్ళని తీసుకొని దేవుని సన్నిధికి రావాలి. అర్థమైందా? పౌలు జీవితంలో 1 రిజెక్టెడ్, ఆయన తిరస్కరింపబడిన వ్యక్తి. ఒకప్పుడు మనం అలాగే ఉన్నాం, కానీ తర్వాత మన స్టెప్ మారిందట. మన పొజిషన్ ఏంటంటే రిపెంటెడ్, మన పాపాలకు మనం పశ్చాత్తాప పొందాం. ఆ పశ్చాత్తాప పొందిన ప్రతి వ్యక్తి జీవితంలో ప్రభు అయిన యేసుక్రీస్తు ఏమిస్తానంటున్నాడటండి? సంతోషాన్ని ఇస్తానంట కదండి. చక్కగా డ్యాన్సులు వేసారా? సంతోషంగా డ్యాన్సులు వేశారు, పాటలు పాడారు. నిజమే, ఈ సంతోషం సంవత్సరానికి ఒకసారి కాదు, ఎప్పుడు జీవితాంతమో ఉండాలి. అది దేవుని కోరిక, దైవ సేవకునిగా నా యొక్క కోరిక. రాత్రికాల సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మీరు సంతోషంగా, సమాధానంగా జీవితాంతం ఉండాలని మనస్ఫూర్తిగా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఈ మాటలు నేను ముగిస్తున్నా. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. మీకు స్మార్ట్ ఫోన్స్ ఉన్నవాళ్ళు గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ మచిలీపట్నం అని కొట్టండి, నా ప్రసంగాలు. ఓకే, మీకు కానీ ఒకవేళ ఆ గ్రేస్ బాప్టిస్ట్ చర్చ్ అని రాయటం రాకపోతే నా దగ్గర కార్డు ఉంది, పాస్టర్ గారికి ఇచ్చాను. లేదా మీకు కావాలనుకున్న వాళ్ళు నా దగ్గర కార్డ్స్ తీసుకొని అందులో రాసి ఉంటుంది, అది కొడితే మీకు నా యూట్యూబ్లో ప్రసంగాలు వస్తాయి. నేను మా చర్చిలో ఇంగ్లీష్లో వాక్యం చెప్పడానికి కారణం ఏంటంటే ఫేస్బుక్లో 18 దేశస్తులు ఒకేసారి నా ఇంగ్లీష్ ప్రసంగాన్ని ప్రపంచంలో వింటుంటారు. వాళ్ళకి అర్థం అవ్వాలి కాబట్టి ఇంగ్లీష్ భాషలో నేను చెప్పడానికి ముఖ్య కారణం. అర్థమవుతుందా? గొత్తైతా పురంజచ్చే మనసులాయో అర్థం కాలేదు. వెరీ గుడ్, ఏం గుడ్, వెరీ గుడ్, ఏం గుడ్, వెరీ గుడ్. ఓకే, గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఈ అవకాశం ఇచ్చిన మరి పాస్టర్ గారికి, అలాగే మరి విమలం పాస్టమ్మ గారికి, వాళ్ళ కుటుంబానికి వందనాలు. ఏంటి మీరు కోపంగా చూస్తున్నారు? అప్పుడైపోయింది కాదు, మీకు మీరే వందనాలు చెప్పుకుంటారు, మాకు చెప్పరా అంటున్నాను. మీకు కూడా వందనాలు. చాలా సంతోషం.